చూస్తున్నారో ఇవి వచ్చేసి మన కొల్లూరు డబుల్ బెడ్రూమ్ సంబంధించి ఎవరైతే ఇంకా ఇల్లు అలాట్మెంట్ చేసుకోలేదు, అంటే ఎవరైతే వచ్చి ఉండట్లేదో వారికి సంబంధించిన లిస్ట్ అది ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నాను. ఇంకా ఎవరైతే గృహప్రవేశం చేసుకోలేదో వెళ్ళి గృహప్రవేశం చేసుకోండి, అక్కడే ఉండండి. ఎవరైతే అక్కడ ఉండట్లేదో వారికి ఇల్లు అనేది రద్దు చేస్తామని చెప్పేసి జిహెచ్ఎంసీ అధికారులు అయితే లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. ఇప్పటికైనా వెళ్ళి గృహప్రవేశం చేసుకోండి, లేదనుకుంటే ప్రభుత్వానికి స్వచ్ఛందంగా ఇచ్చేసేయండి. ఎందుకంటే ఎల్2కు సంబంధించి చాలా మంది లబ్ధిదారులు ఈ డబుల్ బెడ్రూమ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలోనే చాలా మంది 10 లక్షలకు పైగా అప్లై చేసుకుంటే 3,00,000 అప్లికేషన్లు అయితే ఓకే అయ్యాయి. ఆ 3,00,000 మళ్ళీ లక్కీ డ్రా ద్వారా 65,000కు పైగా డబుల్ బెడ్రూమ్ అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే పంపిణీ చేసింది 3 ఫేసులుగా. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో డబుల్ బెడ్రూమ్ అనేది పంపిణీ చేయలేదు. ఎవరైతే ఆ 3 ఫేజ్లో డబుల్ బెడ్రూమ్ తీసుకున్నారో, అంటే రాంపల్లిలో కావచ్చు, కొల్లూరులో కావచ్చు, పోచంపల్లి, హైమత్ కూడా చెప్పుకోవచ్చు, చాలా ప్లేసెస్లో ఈ డబుల్ బెడ్రూమ్ అనేది పంపిణీ చేశారు. అయితే ఇప్పటి వరకు దాదాపు 50% కూడా జనాలు అక్కడైతే ఉండట్లేదు. అయితే ఎవరైతే ఉండట్లేదో వారి ఇల్లు రద్దులు చేసి ఈ పై అధికారులకు సిఫార్సు చేస్తాం రద్దు కోసం అని చెప్పేసి మనం 2-3 డేస్ బ్యాక్ కూడా ఒక వీడియో అయితే చేసాం, పేపర్లో కూడా వచ్చింది. ఇప్పుడు ఏదైతే ఇక లిస్ట్ ఉందో ఈ లిస్ట్లో ఇప్పటికైనా ఎవరైతే ఉన్నారో వెళ్ళి గృహప్రవేశం చేసుకోండి, లేదంటే ప్రభుత్వమే క్యాన్సిల్ చేసి ఎల్2 ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికైతే కేటాయించే ఛాన్స్ ఉంది. కాబట్టి సో ఎందుకంటే పేదలు ఎవరైతే ఉన్నారో అత్యంత పేదలకు ఈ డబుల్ బెడ్రూమ్ కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ రావాలని చెప్పేసి మనమైతే ప్రభుత్వానికి అయితే విన్నపించుకున్నాం. ఎందుకంటే చాలా మంది అర్హులకు ఇళ్ల కోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే చాలా మంది అప్లై చేసుకున్నారు డబుల్ బెడ్రూమ్ కోసం, అయినప్పుడు కూడా చాలా మందికి నిరాశ అయితే ఎదురైంది. ఈ ప్రభుత్వంలోనైనా ఇల్లు వస్తే సొంత ఇటుకలు నెరవేరుతామని చాలా మంది ఎదురు చూస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ సంబంధించి ఒక స్పష్టమైన ఒక క్లారిటీతో ఒక న్యూస్ అయితే ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. అలాగే ఇందిరమ్మ ఇల్లు డబుల్ బెడ్రూమ్ సంబంధించి ఇంకా ఏదైతే ఉన్నాయో పంపిణీ అనేది మనకు నెక్స్ట్ మంత్ ఆల్రెడీ ఉంది, దాని గురించి వీడియోస్ అయితే చేస్తున్నాను, మీరు మన ఛానల్లో ఉంటే చూడండి. అలాగే చాలా మంది డబుల్ బెడ్రూమ్ రేపే పంపిణీ, ఈ డే 8వ తారీఖు పంపిణీ అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి న్యూస్ అయితే చెప్పలేదు. బట్ చాలా మంది యూట్యూబర్స్ కొంతమంది చెప్తున్నారు. ఎందుకంటే ఒక స్పష్టమైన వాళ్ళ ఛానల్లో చూడండి, వెళ్ళండి, వాళ్ళు ఏమేమి వీడియోలు చేస్తున్నారో ఒకసారి చూడండి. ఎందుకంటే ఒక స్పష్టమైన ఒక